బేసిక్గా హీరోల యొక్క రెమ్యునరేషన్ అనేది హీరోల యొక్క మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోంబాలే మూవీస్ వాళ్ళు 3 సినిమాలు చేయబోతున్నారు. ప్రభాస్తో సలార్ 2 ఒకటి, ప్రశాంత్ వర్మతో ఒకటి, లోకేష్ కనగరాజ్తో ఒకటి, తమిళ డైరెక్టర్. సో ఈ మూడు ఫ్రాంచైజీలు ఈ మూడు మూవీలకి గంపగత్తుగా ప్రభాస్ దాదాపు 500 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడన్నమాట వినిపిస్తుంది. సో ప్రశాంత్ వర్మ మూవీకి దాన్ని డివైడ్ చేసుకుంటే మనకి ఒక 150 to 170 కోట్ల వరకు ఆ డివిజన్ వస్తుంది. సో 150 కోట్లు వేసుకున్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ బడ్జెట్ ఎంత ఉంటుంది? ఒక 25 కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఇంకొక 5 కోట్లు మీకు మిగతా వాళ్ళ రెమ్యునరేషన్ ఉంటాయి. సో 30 కోట్ల బడ్జెట్లో భయంకరమైనటువంటి అవుట్పుట్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఇతని మూవీకి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రభాస్తో చేసేటప్పుడు 300 కోట్లు పెరుగుద్ది. 30 కోట్లు ఎక్కడ, 300 కోట్లు ఎక్కడ? అతని పొటెన్షియల్ని ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి 30 కోట్లు. ఇప్పుడు బ్రహ్మరాక్షస మూవీ, ప్రభాస్తో చేయబోయే బ్రహ్మరాక్షస మూవీకి మీకు 300 కోట్ల వరకు బడ్జెట్ ఇస్తారు అంబలి వాళ్ళు. ఇచ్చినప్పుడు అందులో 150 ప్రభాస్కి వెళ్ళిపోతుంది. మిగిలినటువంటి 150లో అంటే 25 కోట్లు కాస్త 150 కోట్ల బడ్జెట్ వచ్చింది. కాబట్టి దీంట్లోనే ఇంకా మిగతా వాళ్ళ రెమ్యునరేషన్ అవన్నీ తీసేసిన, డైరెక్టర్ రెమ్యునరేషన్ తీసేసిన, డైరెక్టర్ రెమ్యునరేషన్ పెరగదు, బడ్జెట్ పెరుగుతుంది. సో ఆ 120 ఎంత ఉంటుంది? ఆ 120 కోట్లలో భారీ సినిమా తీయాల్సి ఉంటుంది. అంతేగాని మూవీ బడ్జెట్ మీకు 300 కోట్లు అయినా కూడా మీకు హీరో రెమ్యునరేషన్ ఎక్కువగా పోతుంది. అది ఎవరికైనా వర్తిస్తుంది. పుష్ప 2కి అదే వర్తిస్తుంది. ఇంకో మూవీకి ఎవరికైనా, ఎనీ పాన్ ఇండియా స్టార్ అయినా, ఎనీ చిన్న కిరణ్ అబ్బవరం లాంటి హీరోకైనా అదే వర్తిస్తుంది. కిరణ్ అబ్బవరం వినరో భాగ్యం విష్ణు కథ మూవీ 10 to 12 కోట్లు ఎంతో గట్టిగా చేసింది. కానీ మొన్న కా మూవీ అంతా 50 కోట్ల వరకు చేసింది. సో కిరణ్ అబ్బవరం చేయబోయేటువంటి క్రేజీ ప్రాజెక్ట్ కాలాంటిది నెక్స్ట్ ఏదన్నా ఉంటే, దిల్ రూబా కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, దానికి తను తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ డెఫినెట్లీ పెరుగుద్ది. ఎందుకు? మార్కెట్ పెరిగింది కాబట్టి. సో ఒక హీరో యొక్క మార్కెట్ పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క రెమ్యునరేషన్ అనేది వాళ్ళు పెంచుకుంటారు. ఆ మార్కెట్ అది హీరోయిన్కి కావచ్చు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక క్యామియో చేసినటువంటి వ్యక్తి ఉండడం వల్ల, ఇప్పుడు జైలర్లో క్యామియోలు చేశారు మోహన్ లాల్ కానీ ఇంకొకళ్ళు కానీ క్యామియోలు చేశారు. సో వాళ్ళకు ఉన్నటువంటి పొటెన్షియల్ వల్ల ఆయా ఫీల్డ్లో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పొటెన్షియల్ ఉండడం వల్ల, మలయాళం ఉండడం వల్ల, కన్నడ ఉండడం వల్ల ఇలా చేయించారు. కాబట్టి ఆ పొటెన్షియల్ అనేది ఉండడం వల్లే వాళ్ళకి ఆ రెమ్యునరేషన్ ఇస్తారనేది. కాబట్టి దాన్ని మనం రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనేది ఈ పాయింట్లో మనం అనలేం. కానీ ఈ ఏదైతే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చేటువంటి నార్మల్ టికెట్ ప్రైసెస్, హైకులు గీకులు లేకుండా వచ్చేటువంటి టికెట్ ప్రైసెస్ ఉంటాయో, అందుట్లో వీళ్ళ పొటెన్షియల్ని చూపించుకుని డబ్బు ఏదైతే తీసుకున్నారో అది కంటెంట్ కూడా బాగున్నప్పుడు ఒక 2 వీక్స్లో ఆ డబ్బుల్ని కనుక వెనక్కి రాబట్టగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయ్ గోట్ సినిమా ఉంది, రజనీకాంత్ వెట్టయ్యన్ ఉంది, లేకపోతే పవన్ కళ్యాణ్ మీ డిజాస్టర్స్ మూవీస్ ఉన్నాయి, బ్రో కానీ ఇవన్నీ డే 1 దగ్గర నుంచి ఎంతో కొంత స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టగలిగేటువంటి సినిమాలు. అవి ఫ్లాప్ అయినా కూడా, అవి ఎవరు చూడకపోయినా కూడా డే 1 దగ్గర నుంచి డే ఫస్ట్ వీక్లో ఓకే పవన్ కళ్యాణ్ ఉన్నాడా, లేకపోతే మహేష్ బాబు ఉన్నాడు. గుంటూరు ఎగ్జాంపుల్కి తీసుకుంటే మహేష్ బాబు కోసం ఆడినటువంటి సినిమా ఎంతో కొంత, అట్లాగే గోట్ కానీ లేకపోతే వెట్టయ్యన్ కానీ ఎంతో కొంత, రజనీకాంత్ కోసం, విజయ్ కోసం ఆడినటువంటి సినిమాలు కొంతవరకు. సో ఇంత పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యక్తి, అది హీరోయిన్ కావచ్చు, అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, అది ఒక లైట్ బాయ్ కావచ్చు, ఇట్లా సినిమా కోసం ఎంతోమంది పనిచేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, డైరెక్టర్ కావచ్చు, ఇట్లా వాళ్ళ గురించి ఇంప్రూవ్ చేసినటువంటి పొటెన్షియల్. కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి అని మనం అనలేము. ఎప్పటి వరకు అనలేము అంటే, అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఈ హైక్స్ అనేవి అడగకుండా ఆల్రెడీ ఉన్నటువంటి టికెట్ ప్రైస్లోనే పెట్టిన డబ్బును రాబట్టగలిగితే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ హైక్ ఉంది తప్ప, అది కూడా 1 వీక్ ఉంది తప్ప. పుష్ప 2కి హిందీ వైడ్ అసలు హైకే లేదు. అది దాదాపు 800 కోట్ల నెట్ వరకు వెళ్ళగలుగుతుంది ఆ సినిమా. సో అదంతా కూడా, వచ్చిన డబ్బు అంతా కూడా 90% అల్లు అర్జున్ యొక్క పొటెన్షియల్, అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, అల్లు అర్జున్ యొక్క స్వాగ్, వీటన్నిటికీ సంబంధించి వచ్చినటువంటి పొటెన్షియల్. అట్లాగే రేపు ఏ మూవీ వచ్చినా అది హీరో యొక్క ప్రభావం అనేది పేట్రియాటికల్ సొసైటీ వల్ల కావచ్చు, వ్యక్తి పూజ అనే మనకు ఉన్నటువంటి ఆ ఇండియన్ మెంటాలిటీ వల్ల కావచ్చు, ఎన్నో ఇయర్స్ నుంచి ఆ కైండ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సినిమాన ఎగబడి వెళ్ళిపోవాలి, అల్లు అర్జున్ సినిమాన ఎగబడి వెళ్ళిపోవాలనేటువంటి ఒక పిచ్చి మనలో క్రియేట్ అవటం వల్ల వస్తున్నటువంటి ఆ థింగ్. అయితే హైక్ అనేది ఎందుకు కంపల్సరీ తీసుకురావాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఏ ఇండస్ట్రీకైనా, మీకు బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, ప్రపంచంలో ఏ సినిమా ఇండస్ట్రీ అయినా, మీ జీవితంలో అయినా, నా జీవితంలో అయినా, మనందరి జీవితాల్లో ఉండేవి 52 వారాలు కదా. 52 వారాల్లో మీకు 2 వారాలు గ్యాప్ ఇస్తే కానీ హైకులు లేకుండా ఈ పొటెన్షియల్ డబ్బు వెనక్కి రాదు. హైక్ అనేది లేకుండా పెట్టినటువంటి భారీ సొమ్ము కనీసం బాగా రావాలంటే 2 వీకెండ్ల సినిమా బాగా ఆడాలంటే, రిలీజ్ అయిన వీకెండ్, ఆ పై వీకెండ్ అట్లీస్ట్ 3 వీకెండ్స్ గట్టిగా ఆడాల్సి ఉంటుంది సినిమా. 2.5 వీకెండ్స్ ఇవ్వాలి అంటే మీకు ఎన్ని సినిమాలు రిలీజ్ చేయగలుగుతాం? ఏడాదిలో 26 సినిమాలు మాత్రమే రిలీజ్ చేయగలరు. మన టాప్ హీరోలే ఎంతమంది ఉన్నారు చూసుకోండి. బాలకృష్ణ, చిరంజీవి,
వెంకటేష్, నాగార్జున నలుగురు సీనియర్ హీరోలు కాకుండా ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ 6 ఇక్కడే 10 సినిమాలు అయిపోయినాయి. ఇవి కాకుండా మనకి ఎంతమంది ఉన్నారు? రామ్ పోతేనని, నాని అని, విజయ్ దేవరకొండ అని ఒక పెద్ద లిస్ట్ ఉంది. 30 మంది ఉంటారు వీళ్ళు ఈజీగా. కిరణ్ అబ్బు వరకు ఇంకా సంతోష్ శోభన్ ఇట్లాంటి వాళ్ళ వరకు వేసుకుంటే మీకు ఈజీగా 30 మంది మొత్తం అన్నీ కలిపి ఒక 30-40 మంది వెళ్తున్నారు. సో ఒక్కొక్కళ్ళకి 2 వారాలు వీకెండ్ గ్యాప్ ఎక్కడ ఇచ్చుకుంటూ వెళ్తాం. అట్లాగే మనం మలయాళం సినిమాలను ఆదరిస్తాం, తెలుగు సినిమా, కన్నడ సినిమాలు చూస్తాం, తమిళ సినిమాలు చూస్తాం. ఇవి కాకుండా క్రిస్టఫర్ నోలన్ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చూస్తాం, బాలీవుడ్ షారూఖ్ ఖాన్ సినిమాలు చూస్తాం, సల్మాన్ ఖాన్. సో ఇంతమంది ఉండేసరికి 52 వారాల్లో 2 వారాలు లెక్క అనేది గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. అందువల్ల వీళ్ళు హైక్స్ అని ఎగబడుతున్నారు. ఇక్కడ ఈ పాయింట్కి వచ్చేసరికి ఇలా జనాల దగ్గర నుంచి పిండుకోవడం అనే హైక్స్ కంటే కూడా అప్పుడు రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చా హీరోల దగ్గర అంటే రీజనబుల్గా పెంచుకోవాలి. ఇప్పుడు సూపర్ హిట్ అయింది కదా అనేసి కిరణపురం భయంకరంగా పెంచకుండా కొంతవరకు. అట్లాగే ప్రభాస్ ఫామ్లో బాగున్నాడు, కల్కి కానీ సలార్ కానీ అన్ని బాగా ఆడుతున్నాయి కదా అని సలార్ 2కు ఇంకో దానికో లేకపోతే రాజాసాబ్కు భయంకరంగా పెంచేయకుండా, బ్రహ్మరాక్షకు భయంకరంగా పెంచుకుని 150 కోట్ల వరకు పెంచకుండా 80 కోట్ల వరకు తాను లిమిట్ చేసుకోవడం. అట్లా ప్రొడ్యూసర్స్ మీట్ అవన్నీ కూర్చుని ఈ థింగ్స్ డిస్కస్ చేసుకుని ఒక నార్మ్ అంటే ఇంప్రూవ్ చేసుకున్నట్టు నార్మ్ ఒక కార్పొరేట్ స్టైల్లో వాళ్ళ మార్కెట్ ఎంత వచ్చింది దానికి తగ్గట్టు ఒక 10% పెంచాలి అనేటువంటి ఒక ప్రొఫార్మా వస్తే దానివల్ల ఎటువంటి ఇష్యూస్ ఉండవు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రొఫార్మా కానీ ఒక పద్ధతి కానీ పెట్టుకోరు. ప్రభాస్కి ఎంత అనిపిస్తే అంత, కిరణ్ అబ్బోరంకి ఎంత అనిపిస్తే అంత, చిరంజీవికి ఎంత అనిపిస్తే అంత, అల్లు అర్జున్కి ఎంత అనిపిస్తే అంత, అట్లా అనిపించడం లేకపోతే వాళ్ళ మేనేజర్లు చెప్పే దాని మీద కాకుండా ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీ ఎంత మార్కెట్ కనుక ఈ మూవీ కలెక్ట్ చేస్తే పర్టికులర్ హీరోది దాని రీజన్స్ని ఒకసారి మనం బేరీజ్ వేసుకుని దాని ప్రకారం 5%, 10%, 20%, 50% పెంచాలా హీరోకి నెక్స్ట్ మూవీకి. ఆ సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ తగ్గించాలా. దీన్ని ఒక ప్రొఫార్మా ఒక నామ్ పెట్టుకుని దానికి అందరూ యాక్సెప్టెన్స్ తీసుకొచ్చి దాని మీద ముందుకెళ్తే ఇది ఈగో అనమాట. ఏ హీరోకి ఆ హీరోకి నేనే తోపనేటువంటి ఈగో వల్ల వచ్చేటువంటి సమస్యలు. నేనే సినిమా, నా వల్లే సినిమా ఆడింది. అఫ్ కోర్స్ మన ప్యాట్రియాటికల్ సొసైటీలో మన వ్యక్తి పూజ ఒక మనిషి కోసం పడి చచ్చిపోయేటువంటి సొసైటీలో పవన్ కళ్యాణ్ని చూసో, ప్రభాస్ని చూసో, షారుఖ్ ఖాన్ని చూసో పిచ్చి నా కొడుకుల్లో మనం ఎగబడతాం. కాబట్టి కాంటెంట్ని, సినిమా అనేది ఆర్ట్ ఫామ్ అనేటువంటి దాన్ని మర్చిపోయి మనం చాలా దశాబ్దాలు అయిపోయింది. కాబట్టి మన కర్మ కొద్దీ వీళ్ళ వల్లే ఆడుతున్నాయి కాదంటే, కానీ ఇంకా ఇందులో కూడా లేదు నా వల్ల ఆడింది కాబట్టి ఇంకా పెంచాలి ఒక దురాశ కూడా హీరోలకు తగ్గించుకోవాలి. డైరెక్టర్లు కూడా, ప్రొడ్యూసర్లు కూడా దీని గురించి కొన్ని సరైనటువంటి విధానాలు, ప్రొఫార్మాలు, నామ్స్ తీసుకొస్తే ఎటువంటి ఇష్యూస్ ఉండవని నా ఉద్దేశం. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.